అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడం లేదు. గంటకు క్యూ లైన్లో నిలబడ్డ చేతికి ఒక్క బస్తా దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. నల్గొండలో యూరియా కోసం క్యూ లైన్లో చెంటి పిల్లలతో మహిళలు 70 ఏళ్ల వృద్ధులు ఎదురు చూస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఇలాఖాలో యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. జిల్లాలో యూరియా కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఇలాకాలో ఉన్నాం. చూసుకోవచ్చు, ఓవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 4 గంటల నుంచే ఇలా ఆధార్ కార్డు అదేవిధంగా పాస్బుక్లు లైన్లో పెట్టి కూడా గంటలు వేచి చూడాల్సినటువంటి దుస్థితి అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాదాపు 20 రోజులుగా కూడా యూరియా కష్టాలు కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం అన్నదాతలను పట్టించుకోవడలేని ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. చూసుకోవచ్చు, ఒక లేడీ వచ్చింది, ఒక చిన్న పాపని ఎత్తుకొని మరి క్యూ లైన్లో నిల్చున్నటువంటి దుస్థితి మనం చూస్తా ఉన్నాం. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చినావు? రబుజీ ఎన్ని రోజులు అవుతుంది దిగబట్టి? ఇట్లా 4 days అవుతుంది. ఎంతసేపు అవుతుంది నిలబడి బట్టి? చాలా సేపు అవుతుందండి. 6కి వచ్చినాం మేము. సో ఇక్కడ కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. అమ్మ, ఏడికెళ్ళి వచ్చినావు? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను? కచ్చపల్లి సార్, మేము 6 రోజులు అయితే తిరగబట్టి 6 రోజుల నుంచి మాకు దొరకలేదు. ప్రతి షాప్ తిరిగినాం. రాళ్ళబండ కాంచి నల్గొండలో ఎన్ని ఉన్నాయని షాపులు తిరుగుతున్నాం. ఈడిపోటీ ఆడిపోటీ ఈడికి తిరిగి ఇంటి లాగా వచ్చినాం. వీడికి ఇంతవరకు మాకు కార్డుకు 2 అంటాడు, ఆ 2 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు యూరియా కొరత లేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తావు? మరి వీళ్ళందరూ ఏంటి సార్, ఇంటికి వచ్చి ఇన్నాళ్ళు మాకు ఈ పరిస్థితి లేదు. ఒక షాప్ కాడు మనం వేసుకొని వచ్చినాం, అది లేదు. ఇప్పుడు 4 గంటల నుంచి తిరిగి మన కుక్కల కంటే ఈనతంగా అయింది రైతు బతుకు. పత్తి కాడికి పోతే పత్తికోళ్ళు అట్లా చేస్తారు, యూరియా కాడికి వస్తే చేస్తారు. అంటే గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? మనం ఇంట్లో ఒక ఆడపిల్ల వస్తే నివాళి బట్టి ఇచ్చినట్టుంది. ఇప్పుడు కుక్కల కంటే ఈనతంగా ఉంది రైతు బతుకు. కొండారం సార్, మాకు ఇక్కడ 4 రోజులు అంది యూరియాకు తిరుగుతున్నా కూడా ఇస్తలేరు. ప్రతి షాపుకు ఏ షాపుకు పోయినా కానీ యూరియా లేదు అంటారు. మాకు ఇప్పుడు పొలాల వల్ల ఇప్పుడు 2 నెలల వర్షం అవుతుంది, అలా యూరియా చల్లుకోలేదు. మేము ఎలా బతకాలో మాకే అర్థం అవుతలేదు సార్. అట్లా అని చెప్పి మేము 1 రోజులు అంది మేము తిరిగి అయినా కానీ మాకు షాప్లో కూడా ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఎలా కొడుతారు ఏమనంటే పోలీసులు పెట్టించి ఎలా కొడుతారు. ఇది వరకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా ఇచ్చారు సార్. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చినప్పుడే ఇస్తలేరు. ఎందుకు లేదని ఆయనకు తెలుస్తలేదా? ఊర్లో జనాలు, నల్గొండలో జనాలు అవుపిస్తలేరా ఆయనకు? ఆయన అసలు చూస్తలేడంటనా? ఎక్కడ వార్తలలో ఇంటలేడంటనా? ఏది షాప్లో వాళ్ళు అందరు చెప్తలేరా? మంచిగా వచ్చినాయి, మంచిగా 400కు 500కు షాప్లో వాళ్ళు అమ్ముకుంటారు. మాకు ఏమంటే ఇస్తలేరు సార్. మేము రైతులం ఎక్కడ పోవాలి? ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు? ఎకరానికి లెక్క కాదు కానీ ఒక రైతుకు వచ్చేసి 1 బస్తా లేదా 2 బస్తాలే ఇస్తారు. వారం నుంచి తిప్పిస్తారు సార్. ఇక్కడ ఏంటంటే ఒక లోడ్ వస్తే 40 బస్తాలు రాస్తారు, మిగతాది బ్లాక్ చేస్తారు. ఏమన్నా అడిగితే మన రాసిన వాళ్ళకే ఇస్తున్నాం, మన రాసిన లిస్టే ఉంది, ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఏం లేదు, రేపు రాపండి అని చెప్తున్నారు. వాస్తవంగా అయితే ఇక్కడ అధికారులు బ్లాక్ చేస్తున్నా లేకపోతే గవర్నమెంట్ బ్లాక్ చేస్తుందా అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ రైతులకు అయోమయంలో ఉన్నారు. ఆల్రెడీ వర్షాలన్నీ పొట్టకు వచ్చినాయి, పచ్చళ్ళు కూడా ఆల్రెడీ ఊడకు వచ్చినాయి. ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. అమ్మా, ఏ ఊరు నుంచి వచ్చినావు? ఎంతసేపు నుంచి నిలబడ్డావు? నైట్ 4 గంటలకు వచ్చినాం అయ్యా. తెల్లారగట్ట 4 గంటలకు వచ్చినాము. కాళ్ళ నొప్పులు నిలబడలేకపోతున్నాము. ఓరిసేను 15 రోజులు ఓరిసేను అయింది. రెండోసారి వేసేది కూడా ఒకసారి కూడా లేదు. మాకు ఊరి యొక్క మళ్ళీ పరిస్థితి ఉంది. పత్తి చేనుకు పెట్టలే, వరి చేనుకు పెట్టలే. రైతులు ఏం చేసి బతారు సారు? మా పరిస్థితి ఇట్లా ఉంది. కాళ్ళ నొప్పులకు నిలబడలేకపోతున్నాం. రోజు తిరుగుతున్నాం, 8 రోజులు తిరగబట్టి. ఎంతకని తిరుగుతాం సార్? రైట్, ఇది పరిస్థితి. ఉదయం 4 గంటల నుంచే కూడా ఇటు క్యూ లైన్లో నిల్చున్నామని కూడా ఇక్కడ రైతులైతే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. 1 ఎకరానికి సంబంధించి 1-2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు, కొన్ని మిగతా మొత్తం కూడా బ్లాక్ చేస్తున్నారు అనేటువంటి వర్షన్ కూడా ఇటు రైతులైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు అయితే యూరియా కోసం అరగోస పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. కెమెరామెన్ రాజుతో కిరణ్, INS, నల్గొండ.